అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 134వ భాగం రచయిత వనజ గారు. క్రిష్ పడుకొని ఉండటంతో అతను నైట్ సరిగ్గా నిద్రపోలేదని అర్థం చేసుకుంటూ మామ అల్లుడికి బ్లాంకెట్‌ని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అయి కొత్తగా కట్టించిన లిఫ్ట్‌లో నుంచి కిందకొచ్చేసరికి టైం 6 అవుతూ కనిపిస్తూ ఉంటే డెలివరీ అయితే కొన్ని రోజులు ప్రూవ్ చేసుకోవడానికి ఉండదేమో, ఇప్పుడైనా దీపం పెట్టకపోయినా దూరం నుంచైనా మొక్కుకుందాం. ఎలాగో స్నానం చేశాను కదా అంటూ త్రిపుర పూజ గది ముందరకు వెళ్ళేసరికి కుప్పకూలి పడిపోయి ఉన్న ప్రకాష్ గారిని చూసి గట్టిగా కేకేసింది. ఆ అరుపులకి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచిన అభి ఏడుస్తూ ఉంటే శరవేగంతో వాడినెత్తుకొని లిఫ్ట్ ఉన్న ఐడియా కూడా రాకుండా స్టెప్స్ మీద నుంచి పరిగెత్తుకొనొచ్చాడు కృష్ణబాబు. కంగారుగా హాల్లోకి వచ్చింది హరిత కూడా. మామయ్య గారు, మామయ్య గారంటూ త్రిపుత కంగారుగా తన 9వ నెల పొట్టతో కింద కూర్చుంటూ ప్రకాష్ గారిని తట్టి లేపుతున్నా కూడా ఆయన మెలకువగా లేరు. క్రిష్ ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి ఆయన్ని ఎత్తుకొని హాల్లోనే ఉన్న దివాన్ మీద పడుకోబెట్టి హరిత వాటర్ తీసుకురావడంతో దాన్ని మొహం మీద స్ప్రింకిల్ చేయగానే ఏదో ట్రాన్స్‌లో నుండి బయటకొచ్చినట్లు ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ప్రకాష్ గారు అందరి వైపు ఒకసారి చూశారు. తను వేరే ఎక్కడో లేడు. ఇంట్లోనే ఉన్నాడన్న విషయం గుర్తు తెచ్చుకొని నాకేం కాలేదు, కంగారు పడకండి అంటూ ఇంకా టెన్షన్‌గానే ఉన్న త్రిపుర ఫేస్‌ని చూసి చెప్పారు. కానీ ఆయన ఎంత స్పృహలో లేకున్నా త్రిపుర గారి మాటలు వినపడ్డం, ఆవిడ చెప్పింది మైండ్‌కి ఎక్కడం అన్నీ గుర్తున్నాయి. కానీ ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టాలని లేని ఆయన బాగున్నానని మాత్రమే చెప్తే, కొన్ని రోజులు మీరు బిజినెస్ చూసుకోవడం మానేయండి నాన్న, నేను చూసుకుంటానని చెప్పగానే ఆయన సంతోషంగా నవ్వితే, జస్ట్ చూసుకుంటాను, ఇన్వాల్వ్ అవ్వను అని కరెక్షన్ చేసి విసుగ్గా ఉన్న అభ్యుదయను తీసుకొని రూమ్‌కి వెళ్ళిపోతాడు కృష్ణబాబు. త్రిపుతను దగ్గరికి పిలిచి ఆమె తల నిమిరిన ప్రకాష్ గారు ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని చెప్పగానే అయోమయంలోనే తల ఊపింది త్రిపుత. ఆ రోజు మధ్యాహ్నం వరకు కొంచెం ఇంట్లో టెన్షన్‌గానే ఉండింది. కానీ ఎవరు బయట వాళ్ళకేమీ చెప్పలేదు. అందరినీ టెన్షన్ పెట్టడం ఇష్టం లేక వర్క్ చేసుకుంటూనే అబ్బికి ఫుడ్ తినిపిస్తున్నాడు క్రిష్ బాబు. అంతలో అతడి ఫోన్ మోగడంతో క్రిష్ కంటే ముందే ఉదయ్, అదే అభ్యుదయ్ బాబునే ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ మామ మామ అని పిలవగానే నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు క్రిష్. హలో బావా, ఎలా ఉన్నావురా? అసలు నేనొకడున్నానని ఆయన గుర్తుందా నీకు? అంటూ అటువైపు పృథ్వీ ఏడుపు ముఖంతో చెప్పగానే దానికి రీజన్ తెలిసిన క్రిష్ బాబు క్యాలెండర్ వైపు ఒకసారి చూసి ఈ రోజు నైట్ మ్యారేజ్ కదరా, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేయగానే, ఓ బావా, ఇదేమైనా సబబుగా ఉందా? నాకున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్‌వి ప్లస్ బావవి. నువ్వు నా పెళ్ళికి రాకపోతే ఎలా? పైగా నాకు సిస్టర్ కూడా లేరు. త్రిపుత అలవాటు తీరుస్తుందనుకున్నానంటూ పృథ్వీ విచారంగా చెప్తూ ఉంటే, తననిప్పుడు పెళ్ళికి తీసుకొచ్చే సిచ్యువేషన్‌లో ఉందా? అంటూ క్రిష్ అడిగేసరికి, హైదరాబాద్‌లోనే కదా పెళ్లి. జస్ట్ ముహూర్తానికి ఒకటి అలా వచ్చి ఇలా వెళ్ళిపోరా. ఇంతకంటే నేను కూడా ఇంకేమీ ఎక్కువగా రిక్వెస్ట్ చేయడం లేదు బావ అంటూ ఎలాగోలాగా మన హీరో గారిని ప్రసన్నం చేసుకొని అతనితో ఊకొట్టించాడు పృథ్వీ. కిందకు వెళ్ళేసరికి ఎక్కడికి వాళ్ళక్కడ ప్రశాంతంగా ఉండడంతో ఒకసారి వెళ్లి ప్రకాష్ గారిని చూసొచ్చాక ఫ్రూట్స్ తింటున్న త్రిపుత పక్కన సెటిల్ అయ్యాడు క్రిష్ బాబు. ఉదయ్ ఒక్కనే రూమ్‌లో వదిలిపెట్టేసి వచ్చారా అంటూ త్రిపుత కంగారుగా అడుగుతూ ఉంటే, మొన్న నన్ను చాలులేండి కంగారు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటూ క్రిష్ రూమ్‌లో వదిలేసి వచ్చారు అంటూ ఆమె వెళ్ళబోతే తన పక్కన దాచిన ఉదయ్ బాబుని చూసి, నా పక్కనే ఉన్నాడే వీడు, నువ్వు కంగారు పడటం మానేయ్ అని చెప్తూ ఆమె తింటున్న ఫ్రూట్‌లో నుంచి బనానా ముక్క కొంచెం తుంచి మెత్తగా చేస్తూ ఉదయ్‌కి తినిపిస్తున్న క్రిష్, ఈ పదం మీ అన్న పెళ్లి రోజు నైట్ అంట, రాగలవా? కంఫర్ట్‌గా ఉందా నీకు? అంటూ అడిగేసరికి, వావ్! స్వప్న గారికి, పృథ్వీ గారికి పెళ్లి కదా, మర్చిపోయాను క్రిష్ గారు. వెళ్దాం అంటూ ఎక్సైటింగ్‌గా ఆమె ఫీల్ అయి చెప్తూ ఉంటే, ఒకసారి మీ అవతారం చూసుకున్నావా? ఎలా ఉన్నావు? పెళ్ళికొస్తుందంట అంటూ చెప్పగానే, నేను చాలా బాగున్నాను. యాక్టివ్‌గా కూడా ఉంది నాకు. పెళ్లి హైదరాబాద్‌లోనే కదా, జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం అని చెప్పగానే, అక్కడ వాడొకడు అదే డైలాగ్ వేసి, నేను తీసుకురమ్మన్నాడు, నువ్వు కూడా ఇప్పుడు ఇదే డైలాగ్ వేస్తున్నావు, సరే కానీ అని చెప్పి రెడీ అవ్వు. మొత్తం నైట్ 9:30కి అని చెప్పగానే, సరే రెడీ అవుతాం క్రిష్ గారు అని చెప్తూ ఉంటే, నువ్వు అన్ని నగలు దిగేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చీర కట్టుకోకుండా మాక్సీ వేసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నువ్వు డిస్కౌంట్ పట్టుగా ఫీలవుతూ, ఆ పట్టు చీరలు, నగలు వేసుకున్నావంటే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. పదం నీకు అంటూ క్రిష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి బుద్ధిగా తలూపింది త్రిపుద. ఈవినింగ్ అయ్యే టైంకి ఆమె సింగారించుకుంటూ ఉంది. క్రిష్ వద్దన్నా కూడా సింపుల్‌గా లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకొని, పొడుగురాళ్ళ చైను దుద్దులు పెట్టి, ఒంటి వలస చంపు స్వరాలు పెట్టాక, వదులుగా జడ అల్లుకొని అందులో కొన్ని పూలు తురుముకుంది పదం. నా మాట ఎప్పుడు విన్నావు కనుక నువ్వు అంటూ క్రిష్ నిట్టూరుస్తుంటే, మరి పెళ్ళికి అంత సింపుల్‌గా వెళ్తే ఏం బావుంటుంది క్రిష్ గారు? ఇంతకీ పృథ్వీ అన్నయ్య కోసం గిఫ్ట్ ఏం తీసుకున్నారని ఆమె అడగటంతో కొన్ని పేపర్స్ త్రిపుర చేతుల్లో పెట్టాడు. దాన్ని చూసి, వావ్! అన్నయ్యకి విల్లా ప్లస్ కార్ గిఫ్ట్‌గా ఇస్తున్నారా? సూపర్ మీరు అంటూ కాసేపు భర్త ప్రేమలో మునిగిపోయి
అతనితో పెదవికి చిరుగాటు పెట్టించుకున్నాక కోపంతో ఉదయ్ ఎత్తుకుని లిఫ్ట్లో కిందకు వెళ్ళి హరిత చేతికిచ్చింది. అత్తయ్య, పృథ్వీ అన్నయ్య పెళ్లికి వెళ్ళొస్తాం మేము అంటూ త్రిపుర చెప్పగానే వాడు ఎప్పుడొచ్చినా ఆంటీ అని ఆప్యాయంగా పలకరించేవాడు. నేను కూడా వద్దును కానీ ఇవన్నీ చూసుకోవాలి కదా. నాకైతే నేను పంపించడం ఇష్టం లేదు త్రిపుర. కానీ నువ్వు అంతలా అడుగుతున్నావని పంపిస్తున్నాను. క్రిష్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకునిరా అంటూ హరిత చెప్తుంటే సరే అమ్మా నాన్న జాగ్రత్తని చెప్పి బయలుదేరుతుంటే ఉదయ్ అసలు హరిత చేతిలో నిలవడం లేదు. వెళ్తున్న క్రిష్ త్రిపురను చూసి తనని వదిలిపెట్టి అత్తామామ ఎక్కడికో వెళ్ళిపోతున్నారనే ఫీలైన వాడు చేతులు చాపుతూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటే పాపం అనిపించిన త్రిపుర ఎలాగో వెళ్ళేది కారులోనే కదా, తీసుకువెళ్దాం క్రిష్ గారు అనడంతో ఇక వాడి ఏడుపు కూడా చూడలేని క్రిష్ బాబు సరే అని తలూపగానే ఉదయ్‌కి అప్పుడప్పుడు మార్చి స్నానం చేసి చేపీయకుండానే డ్రెస్ చేంజ్ చేసి తీసుకువెళ్లారు క్రిష్, త్రిపుర. వాళ్ళకెదురొచ్చిన సుందరి గిట్టలు కొడుతూ వెళ్ళకండని తల అడ్డం ఊపుతుంటే కూడా ఇంటికి సుందరి నువ్వు కూడా వస్తావా అంటూ అడిగాడు. దానికి అది తల అడ్డంగా ఊపుతూ వెళ్ళకండి వెళ్ళకండని దాని భాషలో చెప్తున్నా కూడా త్వరగా వచ్చేస్తాం సుందరి. నువ్వు కూడా వీడిలాగా వెంటపడితే ఎలా చెప్పు? ఈలోపు ఆడుకుంటూ ఉండు ఈ గార్డెన్‌లో అంటూ సుందరిని గార్డెన్‌లో వదిలి క్రిష్ తన కారులో కూర్చున్నాడు. స్టార్ట్ చేశాడు కానీ అది స్టార్ట్ అవ్వకపోవడంతో దీనికి కూడా ఇప్పుడే ప్రాబ్లమ్ రావాలా అని ఫీలవుతూ లోపలికి వెళ్లి ప్రకాష్ గారి గదిలో నుంచి ఆయన కార్ కీస్ తెచ్చుకుంటూ ఉంటే ఆపిన హరిత ఏమైంది నాన్న అడిగేసరికి నా కారు ఎందుకో స్టార్ట్ అవ్వడం లేదమ్మా. అందుకే నాన్నగారి కారు తీసుకువెళ్తున్నానని చెప్తూ ఉంటే అప్పటికే టైం 6:30, 7 అవుతూ ఉండడంతో పిల్లోడు అంతగా ఏడ్చాడు. సుందరికి కూడా అడ్డం వచ్చింది. వద్దని కార్ స్టార్ట్ అవ్వడం లేదు. ఇన్ని సంకేతాలు చూపిస్తూ ఉంటే ఆగిపోవడం మంచిదేమిదేమో లేదంటే తిరుపతిని ఇంట్లోనే పెట్టేసుకొని ఒక్కడివే వెళ్ళిరా కన్నా అంటూ హరిత ఎందుకో తన మనస్సు కూడా సరిగ్గా లేక అనడంతో మేమిద్దరం ఎప్పుడూ వాడితోనే ఉంటాము. ఇప్పుడు వదిలేసి వెళ్తున్నాం కాబట్టే ఉదయ్ ఏడ్చాడేమో. మేమెక్కడికైనా వెళ్తుంటే ఎదురు రావడం అలవాటు కాబట్టే వచ్చింది. కార్ అసలు నేను దాన్ని యూజ్ చేయక 3, 4 డేస్ అయిపోయింది. అందుకే ఏదో ప్రాబ్లమ్‌లో ఉంది. ఇవన్నీ లేట్ కాకుండా మీ కోడల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకొస్తానంటూ చెప్పేసరికి ప్రకాష్ గారు కారులో బయలుదేరాడు క్రిష్ బాబు విత్ త్రిపద అండ్ ఉదయ్. పడుకొని ఉన్న ప్రకాష్ గారు లేచి హాల్లోకి రాగానే మనవడు, కొడుకు, కోడలు అలికిడి తెలియకపోవడంతో అదే విషయం హరితను అడిగితే ఈ రోజు పృథ్వీ పెళ్లి కదండీ వాడు ఫీలవుతాడని వీళ్ళిద్దరూ బయలుదేరారు అని చెప్పడంతో బుద్ధుందా హరిత నీకు? అలాంటి అమ్మాయిని పెళ్ళికి పంపించావా? అంటూ రాత్రి జరిగిన ఆందోళనకు ఏం జరుగుతుందో అని టెన్షన్ పెంచుకున్న ప్రకాష్ గారు క్రిష్ బాబుకి కాల్ చేస్తూనే ఉన్నా అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఇంకా సేపటికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఆయనలో టెన్షన్ పీక్స్‌కి చేరుకుంది. సరదాగా ముగ్గురు నవ్వుకుంటూ పాటలు ఎంజాయ్ చేస్తూ కళ్యాణ మండపానికైతే చేరుకున్నారు. అప్పటికే పృథ్వీ లోపలికి వెళ్ళిపోయి పీటల మీద కూర్చున్నాడు. సో, అతడు వచ్చి రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి అతడి పేరెంట్స్ వచ్చి క్రిష్ త్రిపుతలను సాదరంగా ఆహ్వానించి ముందు వరుస సోఫాలో కూర్చోబెట్టారు. ఇక స్వప్న వాళ్ళ డాడీ కూడా క్రిష్ అండ్ త్రిపుతల గురించి తెలుసుకొని పక్కనొచ్చి కూర్చొని కాసేపు పలకరించాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పృథ్వీ, స్వప్న పెళ్లి చాలా సంతోషంగా జరిగింది. ఇద్దరి కళ్ళల్లో చిరుతడి అలుముకుంది. తమ ప్రేమను గెలుచుకున్నందుకు భోజనం చేసేసి వెళ్ళండి క్రిష్ బాబు అంటూ పృథ్వీ వాళ్ళ డాడీ వచ్చి పిలిచినా లేదా అంకుల్ వెళ్ళాలని సింపుల్‌గా చెప్పేసి విల్లా అండ్ కార్ రిజిస్ట్రేషన్ పేపర్ స్టేజ్ ఎక్కి ఒక్కడే ఇద్దరికీ ఇచ్చేశాక మీ చెల్లి స్టేజ్ మీదకి రావచ్చో రాకూడదో అందుకే నేనొక్కడినే ఇస్తున్నానంటూ ఇద్దరిని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాక కిందకొచ్చేశాడు క్రిష్ బాబు. పదం ఇక బయలుదేరదామా? డిన్నర్ చేస్తావా? అంటూ అతను అడిగేసరికి లేదు క్రిష్ గారు ఏమీ తినాలనిపించడం లేదంటూ కేవలం ఫ్రూట్స్ మాత్రమే తెచ్చి తింటూ ఉంటే క్రిష్ ఉదయ్ ఎత్తుకొని తన కార్ పార్క్ చేసిన ప్లేస్‌కొచ్చేస్తాడు. అప్పటికే టైం 10:30. క్రిష్ గారు పెళ్లి బాగా జరిగింది కదా! వాళ్ళది అనుకున్నది అనుకున్నట్లుగానే అంటూ త్రిపుర ఎక్సైట్ అవుతూ ఉంటే, అంటే ఇండైరెక్ట్‌గా మన పెళ్లి ఏం లేకుండా జరిగిందని ఫీల్ అవుతున్నావా? పోనీ ఇంకోసారి చేసుకుందామా? అంటూ అతడు అల్లరిగా అడగగానే అందంగా సిగ్గుపడింది త్రిపుర. అలా వెళ్తుండగా కార్ సడన్ బ్రేక్‌తో ఆగేసరికి ఏమైంది క్రిష్ గారు? అంటూ ఉలిక్కిపడి అడిగింది త్రిపుర. ఏమవుతుంది? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా! పైగా రేపు వీకెండ్ అట. చూడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అంటూ చెప్పగానే ముందుకు చూసిన తిరుపతికి దాదాపు 100 కార్లు, బైకులు కనిపించేసరికి నీరసించిపోయి సీట్లోనే వెనక్కి వాలింది. అందుకే చెప్పాను వింటావా? అసలు వినవు కదా! ఉండు వేరే రూట్ చూస్తాను. అందులో త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అని అనుకుంటూ క్రిష్ అతి కష్టం మీద మళ్ళీ బ్యాక్ డైరెక్షన్ తీసుకొని అడ్డదారి నుంచి కార్‌ని ఇంటి బాట పట్టించాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే సడెన్‌గా కారు ఆగిపోయింది. చుట్టూ చీకటి, అడ్డదారి కావడం వల్ల అవి ఏవేవో సందులు ఉన్నాయి. ఇల్లులు అస్సలు లేవు. ఒక చిన్న ఫారెస్ట్ లాగే ఉంది. చుట్టూ చెట్లు. ఈ దారి మనం ఎప్పుడూ చూడలేదు కదా క్రిష్ గారు. లేట్ అయినా పర్లేదు. ఆ ట్రాఫిక్‌లో నుండి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా! అంటూ త్రిపద కొంచెం భయపడుతూ అడుగుతూ ఉంటే, ఏం కాదు. ఎందుకు టెన్షన్ అవుతావు? నేనున్నాను కదా! అంటూ చెబుతూ కిందకు దిగి కార్ చెక్ చేశాడు క్రిష్ బాబు.
కానీ అతనికి ఎలాంటి ప్రాబ్లమ్ తెలియకపోవడంతో కార్ ఇంకోసారి స్టార్ట్ చేద్దామని చూసేసరికి మావయ్య కిందికి దిగి వెళ్ళాడు తనని తీసుకోకుండా అంటూ క్రిష్ కోసం త్రిపద ఒళ్ళో నుంచి జారిపోయిన ఉదయ్ బాబు కింద పడి ఏడుపు ఎత్తుకున్నాడు. అతని నుదిటికి చిన్నగా గాయం అవడంతో ఏడుస్తూ ఉంటే కార్ స్టార్ట్ చేయడం మానేసి కార్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఉదయ్‌కి ఫస్ట్ ఎయిడ్ చేశాక గుండెలకు హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. త్రిపద కూడా కొంచెం కంగారు పడింది. ఆ కంగారు, ఈ కంగారు అన్నీ మిక్స్ అయ్యి ఆమె నడుములు వెనక భాగంలో సడెన్‌గా లాగినట్టుగా ఒక జర్క్ ఇచ్చినట్టు అనిపించి క్రిష్ గారు అంటూ క్రిష్ బాబు చేతిని గట్టిగా పట్టుకుంది. 1 నిమిషం నుండి 5 నిమిషాల్లో త్రిపదకు తీవ్రంగా నొప్పులు మొదలయ్యాయి. పదం ఏమైందంటూ క్రిష్ బాబు ఒక చేత్తో ఉదయ్‌ని ఎత్తుకొని ఇంకో చేత్తో త్రిపదను సముదాయిస్తూ ఉంటే ఆమె మాత్రం నొప్పులకు విలవిల్లాడిపోయింది. క్రిష్ గారు పెయిన్స్ వచ్చినట్లున్నాయి అని చెబుతూ ఆమె ఉండగానే బ్లీడింగ్ అవ్వడం క్రిష్ కంటపడింది. ఓ గాడ్! మెయిన్ రూట్‌లో వెళ్ళుంటే అన్న హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు మొత్తం ఈ డార్క్ రూట్ తప్ప ఏం లేవని అతను కూడా టెన్షన్ పడేలోపే అంబులెన్స్‌కి అయినా కాల్ చేద్దామని ఫోన్ తీసేసరికి ఎక్కడా అసలు సిగ్నల్సే లేవు. తిరుపతి ఫోన్‌లో కూడా సిగ్నల్ రాకపోవడంతో తను ఎంత తప్పు చేశాడు? కనీసం హరిత చెప్పినప్పుడైనా ఆగిపోయి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉన్నాడు. ఏవైనా ఇల్లు కనిపిస్తాయేమో, హెల్ప్ చేస్తారేమో ఎవరైనా అంటూ కారు దిగి చుట్టూ చూసిన బాబుకి ఎవరు కనిపించకపోవడంతో త్రిపద అరుపులు ఇంకో రకం భయాన్ని పుట్టించాయి. అత్త ఏడుపును చూసి ఉదయ్ కూడా ఏడుపుని అందుకోవడంతో దిక్కుతోచని పరిస్థితి. కార్ బ్యానెట్‌ని ఓపెన్ చేసి ఇంకోసారి చెక్ చేశాడు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నా కూడా కార్ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అన్న క్వెషన్‌తో దాన్ని 2 గుద్దులు గుద్ది వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. అయినా అది అవ్వలేదు. సడెన్‌గా తమ ముందుకు దాదాపు 25 ఆవుల వరకు రాగానే ఇద్దరికీ భయం వేసింది. అవి ఎక్కడ మీదకి వస్తాయేమో అని. కానీ అనుకోకుండా ఆవులు కారు చుట్టూ ఒక వలయంలాగా నిలబడటంతో ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. ముందరున్న ఆవు తప్పుకోవడంతో ఒక 25 సంవత్సరాలు ఉన్న ఆమె నిండైన చీరకట్టుతో చూడటానికి చక్కగా ఉంది. ముందుకు వచ్చి "ఏమైంది బాబు" అని క్రిష్‌ని అడిగేసరికి "నా వైఫ్‌కి పెయిన్స్ వస్తున్నాయండి. మేము కొంచెం రూట్ మిస్ అయ్యాము. అంబులెన్స్‌కి కాల్ చేద్దామంటే ఫోన్‌లో సిగ్నల్స్ కూడా లేవు" అని చెప్పడంతో క్రిష్ చెంపను ఆప్యాయంగా ఒకసారి నిమిరి "తప్పుకో నేను చూస్తాను" అని చెప్తూ ఉంటే అయినా ఈ టైంలో ఆవులు మీరు ఇక్కడ అంటూ డౌట్‌గా అడిగేసరికి ఆవులు కాచుకుంటూ బ్రతుకుతుంటాను బాబు. నేను ఊరికే ఆవులని వాకింగ్‌కి తీసుకొచ్చానని ఆమె సన్నగా నవ్వేసరికి ఆ నవ్వులో ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఉంది. అది క్రిష్‌కి టెన్షన్ ప్లస్ భయం ప్లస్ ఒక తెలియని ఫీలింగ్ పుట్టించేలా ఉండడంతో తనకిప్పుడు తిరుపతినే ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ చూడండి అని చెప్పాడు. అతడు పక్కకి వచ్చేసి తిరుపతిని ఒకసారి చూసిన ఆవిడ ఇక్కడ నీకు సబబుగా ఉండదు. వెనక సీట్‌లో కూర్చుంటావా అమ్మాయి అని అడిగేసరికి అతి కష్టం మీద కార్ డోర్ ఓపెన్ చేసిన త్రిపద ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేక కార్‌లోనే ఉండడంతో క్రిష్‌ని పిలిచి ఆమెను బ్యాక్ సీట్‌లో పడుకోబెట్టమని చెప్పింది వచ్చినావిడ. అతడు అలాగే చేస్తూ ఉంటే ఆ పిల్లాడిని తీసుకొని బయట నిలబడు బాబు అంటూ ఉదయ్‌ని క్రిష్ చేతుల్లో పెట్టి త్రిపదను బ్యాక్ సీట్‌లో పడుకోబెట్టాక ఆమె పొట్ట మీద ప్రసవ సమయం ఆసన్నమయింది అని చెప్తూ మంత్రం వేసినట్టుగా త్రిపద పొట్ట మీద చేతులతో మెల్లగా ప్రెషర్ ఇస్తూ ఉంది. కానీ ఆమె అరుపులు వినడానికి చాలా భయంకరంగా ఉండడంతో వాటిని కష్టంగా భరిస్తూనే ఉదయ్ 2 చెవులు మూసేశాడు. అరగంట సేపు ఎంతగా ఏడ్చిందో, అరిచిందో త్రిపదకి మాత్రమే తెలుసు. కానీ సరిగ్గా 11:55 నిమిషాలకి బిడ్డ ఏడుపు వినిపించగానే క్రిష్ బాబులో ఉన్న టెన్షన్ మొత్తం ఒక్కసారిగా ఎవరో తీసేసినట్లుగా మాయమైపోయి కారు విండో దగ్గరికి రాగానే ఉదయ్ కోసం తెచ్చిన టవల్‌లో బిడ్డని చుట్టి క్రిష్‌కి ఇస్తూ అతను ముందుకి వంగేలోపే "ఒక్క నిమిషం బాబు" అని చెప్పి 11:59 నిమిషాలకి ఇంకొక ఏడుపు వినగానే క్రిష్‌లో ఆశ్చర్యం, అయోమయం అనంతం. ఇద్దరిని చెరొక చేతుల్లో పెట్టుకున్న ఆవిడ "మీ ఆయనకు తెలియకుండానే కడుపులో 2 ప్రాణాలని బాగానే మోసావు కదా" అంటూ పరిహాసం ఆడగానే ఆవిడ వైపు అయోమయంగా చూస్తూనే సొమ్మసిల్లి కళ్ళు మూసేసింది. క్రిష్ కన్‌ఫ్యూజన్ ఫేస్ ముందు 2 చేతుల్లో బిడ్డలను పెట్టుకొని కారు దిగిన ఆవిడ కరెక్ట్‌గా శుక్రవారం వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం ముందుతో "మీ ఇంటికి ఇద్దరు మహాలక్ష్ములు వచ్చారు కిట్టయ్య. ఈ పెదవి దగ్గర మచ్చ ఉన్నది పెద్దది, కన్ను దగ్గర మచ్చ ఉన్నది చిన్నది" అని చెప్పగానే పిల్లల కంటే ముందు ఆవిడ్ని ఆశ్చర్యంగా చూస్తూ "ట్విన్స్ పుట్టారా నాకు" అని అంటూ చెప్పగానే "ఇదంతా నీ భార్య నీ కోసం దాచిపెట్టిన సర్ప్రైజ్‌లే. తననేమీ అనకు. పిల్లలిద్దరూ చాలా బావున్నారు. ఈ రోజుటితో మీకేమైనా గండాలు ఉన్నా అన్నీ తీరిపోయాయి. ఈ పిల్లలు మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే మహాలక్ష్మి. జాగ్రత్తగా చూసుకో. వీళ్ళల్లో ఒకరైతే ఈ పసివాడికి ఖచ్చితంగా సరిపోతారని" చెప్పి ఉదయ్ బుగ్గలు లాగి "నేనొచ్చిన పని అయిపోయింది. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. మీ వాళ్ళకి ఫోన్ చెయ్యి" అని చెప్పి ఫ్రంట్ సీట్‌లో టవల్‌లో చుట్టిన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాక
క్రిష్ కార్‌లో కూర్చునేంత వరకు వెయిట్ చేసిన ఆవిడ, "ఇక నేను వెళ్ళొస్తాను బాబు" అని చెప్తూ ఉంటే, "ప్లీజ్ మాకింత హెల్ప్ చేసిన వాళ్ళు మీకోసం మేము ఏదైనా చేయగలమా?" అని అడిగేసరికి, "ఏం వద్దు. వీళ్ళిద్దరిని బాగా చూసుకుంటే నన్ను చూసుకున్నట్టేలే. జాగ్రత్తగా వెళ్ళిరా. మీ నాన్నగారిని అడిగానని చెప్పు. అలాగే శాస్త్రి అన్నయ్య, కమల, హరిత వీళ్ళందరిని అడిగానని చెప్పు" అంటూ ఆవిడ ముందుకు వెళ్ళిపోగానే, క్రిష్ వెనక్కి చూసే సాహసం కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే ఆమె వెనుక పడుతున్న శక్తికి ఒళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఏదో తనకు కావాల్సింది దూరమవుతున్నట్లుగా ఫీలయిన క్రిష్ కార్ దిగి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఏదైతే అదే అయ్యిందని కార్ డోర్ ఓపెన్ చేసిన క్రిష్ బాబుకి పెద్ద పాప గట్టిగా ఏడుపు అందుకోవడంతో ఆ పనిని విరమించుకొని తనని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇందాక ఉన్న ఫీలింగ్ ఇప్పుడు తనకి దగ్గరగానే ఉండటంతో నిజంగా నువ్వు మా అమ్మవేనా అంటూ చెప్పగానే ఏడుస్తున్న పాప మొదటిసారి కళ్ళు తెరిచి తండ్రి ఫేస్‌ని చూడగానే బోసి నవ్వు ఒకటి విసిరేసరికి క్రిష్ గుండె అక్కడే ఆగిపోయింది. తన బంగారు కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నాకు కావాల్సింది నా దగ్గరికొచ్చేసిందని చెప్పి, తనని మళ్ళీ చిన్న పాప పక్కనే పడుకోబెట్టి ఆప్యాయంగా త్రిపుర తల నిమిరి ఆమెనొకసారి చూసి కార్ స్టార్ట్ చేయగానే వెంటనే స్టార్ట్ అయిపోవడం అతడికి ఆశ్చర్యం. ఇందాక సిగ్నల్స్ లేని ఫోన్ ఇప్పుడు ప్రకాష్ గారి కాల్‌తో మోగడం ఇంకా ఆశ్చర్యం. హ్యాపీనా? క్రిష్ బాబుకి ట్విన్స్ పుట్టారు. అది కూడా ఆడపిల్లలు. క్లారిటీ వచ్చింది కదా! నెక్స్ట్ పార్ట్‌తో స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. మరి స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.